ఎన్టీఆర్ జై లవకుశ టీజర్ యూట్యూబ్ లో రచ్చ చేస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే 3 మిలియన్ల మందికి పైగా ఈ టీజర్ ను చూశారంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిపోతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జై లవకుశలో జై పాత్రకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావణుడి క్యారెక్టర్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది. ఈ టీజర్ పై కొందరు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కొరటాల శివ తారక్ జై లవకుశ టీజర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. రాముడు రావణుడైతే ఇలా ఉంటుంది అని తన స్పందన ఏంటో చెప్పకనే చెప్పేశారు. దర్శకుడు బాబీ ఎన్టీఆర్ ను వైవిధ్యంగా చూపించారని అభినందించారు. హరీష్ శంకర్ జై లవకుశ చిత్ర యూనిట్ కు కాంగ్రెస్ చెప్పారు. కాంగ్రెస్ డైరెక్టర్ బాబీ, ఎన్టీఆర్ ఆర్ట్స్ అందరి మనసులను టీజర్ గెలుచుకుంటుంది. సూపర్ టీజర్, తారక్ డైలాగ్ డెలివరీ చాలా చాలా సూపర్ అంటూ ట్వీట్ చేసిన హరీష్ శంకర్. రాజమౌళి తారక్ టీజర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే రాజమౌళి ఆ టీజర్ పై స్పందించారు. ట్విట్టర్ వేదికగా టీజర్ ఎలా ఉందో తన మనసులోని మాట చెప్పారు. తారక్ టీజర్ చాలా బాగుంది, సూపర్, సినిమాకు ఓ రకంగా ఇలా ప్రచారం ప్రారంభించేశావు, చాలా బాగుంది అని ట్వీట్ చేస్తూ జై లవకుశ టీజర్ లింక్ ను షేర్ చేశారు. సినిమా సూపర్ హిట్ కాకపోయినా బాగానే ఉంది. యాజ్ ఎ పూజారి జూనియర్ ఎన్టీఆర్ అంటే అల్లు అర్జున్ కొంచెం స్టైలిష్ గా ఉంటాడు, సో అలాంటి మూవీసే సెట్ అవుతాయి అన్నమాట. ఇలా పంతులు లాగా ఇలా సెట్ కాకుండా